సో ఇంటీరియర్స్ డిజైన్ అండి. చూడండి కిచెన్ లో ఉన్నాము, ఎంత అందంగా ఉందో. సో అనంతపురంలో ఒక హౌస్ లో వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి ఇంటీరియర్స్. అసలు ఒక ఇల్లు కట్టించుకుంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉందన్నమాట. అంత అందంగా ఉందండి. సో ఇది వచ్చేసి స్టూడియో 99 ఇంటీరియర్స్ అండి, సుధీర్ వ్యాస్ గారు అనమాట. అనంతపురంలో ఒక హౌస్ లో అండి, రేపు ఓపెనింగ్ కాబోతుంది. సో నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ వర్క్ అనేది. సో మీకు మొత్తం అంతా హాలు, కిచెన్, ఓకే. సో మొత్తం అంతా బెడ్రూమ్స్ అయితే నిజంగా బాగుంది, అంత బాగుంది. సో మీకు నీట్ గా మొత్తం అంతా చూపిస్తాం వీళ్ళ వర్క్ ఎలా ఉందనేది. సో ఇదైతే మొత్తం కిచెన్ అనమాట. దేవుడి గది కావచ్చు, హాల్, అలాగే బెడ్రూమ్స్ మొత్తం చూపిస్తాను. సో నేను అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. సో వీడియోకి లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎందుకంటే స్థలం కొంటాం, ఇల్లు కట్టించేస్తాం, బట్ ఇల్లు అందంగా ఉండాలంటే ఇంటీరియర్స్, ఓకే. ఎవరైనా వస్తే వావ్ అనాలి, అంత అందంగా ఉందన్నమాట. సో ఇక ఆలస్యం చేయకుండా మనం మొత్తం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకే. Hi Andy, myself Sudhir Vyas from Studio 99 Interiors. ఈ హౌస్ మొత్తం మనం డీకో పాలిష్ లో చేసామండి యూజింగ్ HTHMR షీట్స్. సో వెరస్ కమింగ్ టు హియర్, దిస్ ఇస్ అ ఫీచర్ వాల్ అండి. హాల్లో ఎంటర్ అవగానే ఫీచర్ వాల్ లాగా ఉంటుంది. ఇది మనం MDF ఫ్లూటెడ్ ప్యానల్స్ యూస్ చేసి డీకో పాలిష్ చేసాము. దిస్ ఇస్ అ టీవీ యూనిట్ అండి. ఇంకా జస్ట్ మనము డిస్ప్లే కోసం ఒక చిన్నది సెట్ చేసాము. హియర్ కమ్స్ ఒక 65 ఇంచెస్ టీవీ యూనిట్ వస్తుంది. దిస్ ఆల్సో సేమ్, ఇది కూడా మనం HTHMR షీట్స్ యూజ్ చేసి డీకో పాలిష్ చేసాము యూజింగ్ MRF మెటాలిక్ PU. సో హియర్ కమ్స్ కిచెన్ అండి. సో ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఒక యూరోపియన్ స్టైల్ కిచెన్స్ చేసాము బై యూజింగ్ సేమ్ HTHMR షీట్స్ బై MRF డీకో పాలిష్. ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ గివెన్ ప్యాంట్రీ యూనిట్ ఇక్కడ. సో హియర్ కమ్స్ ప్యాంట్రీ యూనిట్. అండ్ దెన్ ఇక్కడ ఒకటి చూస్తే మనం OTG ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాము, ఓకే, రైట్. అండ్ వీ హ్యావ్ యూజ్ ఆల్ హాఫ్లే హార్డ్వేర్ హియర్. సో ఇక్కడ హార్డ్వేర్ అంతా మనం హాఫ్లే ఇచ్చామండి, హాఫ్లే టాండమ్ బాక్సెస్ ఇచ్చాము. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ హాఫ్లే టాండమ్ బాక్సెస్. సో ఒక బాటిల్ పుల్ ఇచ్చాము, ఓకే. దీస్ ఆర్ ఆల్ టాండమ్ బాక్సెస్, వీ హ్యావ్ యూజ్ హాఫ్లే. అండ్ దెన్ ఇక్కడ ఈ మిడిల్ సెక్షన్ అంతా మనము ప్రొఫైల్ విండోస్, ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము. అండ్ దెన్ లాఫ్ట్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం డీకో పాలిష్ చేసి అలాగే ఇచ్చాము. ఇదంతా కొంచెం మనము యూరోపియన్ స్టైల్ కిచెన్స్ లాగా ఉంటుంది ఇదంతా. సో ఆల్సో వీ హ్యావ్ యూజ్డ్ హియర్ వికర్ బాస్కెట్స్ యూజ్ చేసాము, 2 వికర్ బాస్కెట్స్ యూజ్ చేసాము. సో కిచెన్ అయిపోయింది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ హియర్ కమ్స్ క్రాకరీ యూనిట్ అండి. సో కిచెన్ టైప్ లోనే మనం సేమ్ అదే సాటిన్ బ్లూ కలర్ యూజ్ చేసాము. ఇక్కడ కూడా సేమ్ HTHMR షీట్స్ యూజ్ చేసి డీకో పాలిష్ చేసాము. అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ హియర్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము, అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ ఇన్సైడ్. సో నెక్స్ట్ అండి బెడ్రూమ్ లో ఉన్నాం, చెప్పండి సార్. రైట్. సో ఇది వార్డ్రోబ్ అండి. మనము CNC కట్ చేసి వార్డ్రోబ్ చేసాము. వీ హ్యావ్ యూజ్డ్ ఒలంపస్ వైట్ గ్లాసీ యూజ్ చేసాము. ఇక్కడ సేమ్ HTHMR యూజ్ చేసి డీకో పాలిష్ చేసాము. సో ఆల్సో వీ హ్యావ్ యూజ్ టేక్ హ్యాండిల్స్ అండి. ఇక్కడ మనమే చేసి టేక్ హ్యాండిల్స్ కూడా మనం పాలిష్ చేసాము. సో కమింగ్ టు కాట్ అండి, కాట్ కూడా మనమే చేసాము బై యూజింగ్ సేమ్ HTHMRs. దెన్ ప్యానలింగ్ చేసాము ఇక్కడ మనము బై యూజింగ్ గ్లేజ్ గ్రే. అండ్ దెన్ ఇక్కడ సేమ్ మనం వార్డ్రోబ్ లో యూజ్ చేసిండే కలర్ ఇక్కడ కూడా దాని కాంబినేషన్ లో ఇచ్చాము. అండ్ వీ హ్యావ్ యూజ్డ్ స్ట్రిప్ లైట్ హియర్ ఫర్ కాట్ ప్యానలింగ్. సో మొత్తానికి ఇదంతా బెడ్రూమ్ అండి, రైట్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఇదే బెడ్రూమ్ లో ఇంకా సార్, రైట్, ఇది ఇక్కడ స్టడీ టేబుల్ చేసామండి. ఇది మనం PVC లామినేట్స్ యూజ్ చేసాం, 1.5 mm థిక్నెస్. ఇక్కడ అక్కడ మనం సేమ్ ఇలాగ కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. సో అండ్ దెన్ ఇక్కడ డోర్స్ కూడా మనమే చేసామండి. సేమ్ సిల్వర్ మింక్ డీకో పాలిష్ యూజ్ చేసాము బై యూజింగ్ ఒక 6 mm గ్రూవ్స్ ఇచ్చేసి పాలిష్ చేసామండి. ఇది సిల్వర్ మింక్ కలర్ మెటాలిక్ యూజ్ చేసాము. సో దిస్ ఇస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అందుకే కొంచెం మనం ఫ్యాన్సీ కలర్స్ యూజ్ చేసాము. ఇది మెటాలిక్ బ్రాంజ్ కలర్ యూజ్ చేసాము డీకో పాలిష్ చేసి, సేమ్ CNC కట్ గ్రూవ్స్ చేసాము. అట్ ద సేమ్ టైం హ్యాండిల్స్ కూడా మనం డీకోలోనే చేసామండి. సో ఇది మెటాలిక్ కాపర్ కలర్ యూజ్ చేసాము. దిస్ ఇస్ చార్కోల్ బ్లాక్. ఈ కాంబినేషన్ లోనే మనము దీని నాబ్స్ కూడా ఇచ్చాము. సో ఇది స్టడీ యూనిట్ అండి. సో 2 కిడ్స్ ఉంటారు. సో దీనికి మనం ఒక చిన్న ప్రొఫైల్ లైట్ ఇచ్చాము, ఒక డ్రా యూనిట్ ఇచ్చాము. సో ఇక్కడ ఒకటి వాల్ యూనిట్ లాగా ఒకటి ఇచ్చాము స్టోరేజ్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంటీరియర్స్ వర్క్ అండి. సో వుడ్ వర్క్, POP, లైట్స్ అండి, చాలా చాలా బాగుందండి. సో మీరు కూడా ఏదైనా హౌస్ కట్టిస్తున్నా లేదా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. అలాగే సార్ నంబర్ మీరు సేవ్ చేసుకోండి, రేపు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి, దిస్ ఈస్ అవర్ వర్క్. సో మీరు చూసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ మాకు ఒకసారి కాల్ చేయండి, విల్ డిస్కస్ విత్ యూ. సో వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అండి, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ లామినేట్ ఫినిష్ నుంచి తీసుకుంటే అక్రిలిక్ ఫినిష్ కానీ, PU ఫినిష్ కానీ, మెంబ్రెయిన్ ఫినిష్ కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ చేస్తాము. వీ డూ హ్యావ్ ఆల్ నెంబర్ ఆఫ్ గుడ్ కాంటాక్ట్స్ అండి, సో ఆల్ ఓవర్ అక్రాస్ ద కంట్రీ. సో మీకు ఎలాంటి ఫినిషింగ్ కావాలన్నా వీఆర్ రెడీ టు గివ్.
అంటే కస్టమైజ్ గా మేము మా ఐడియా ప్రకారం మీరు చేయిస్తారు లేదా మీరు కూడా ఐడియా ఇస్తారు సార్? ఐడియా ఇస్తామండి. సో మనము ప్రాజెక్ట్ కమెంట్స్ చేసే కన్నా ముందు మనం ఒక 3D డిజైన్స్ ఇస్తాము. సో మీ హౌస్ ఎలాగుంటుంది ఎగ్జిక్యూషన్ కన్నా ముందు అని, ఆ 3D డిజైన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మనం ఎగ్జిక్యూషన్ కూడా చేస్తాము. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు యుల్ గెట్ అన్ ఐడియా, ఓకే మా హౌస్ ఇలాగ వస్తుంది, టీవీ యూనిట్ ఇలాగ వస్తుంది, కిచెన్ ఇలాగ ఉంటుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అది చూసుకొని యుల్ గెట్ అన్ ఐడియా, అప్పుడు మీరు యూ కెన్ ఫర్దర్ కంటిన్యూ. ఓకే, సో ఇంకా వివరాలకు మీ కన్సర్న్ నెంబర్కి కాల్ చేయండి, పూర్తి డీటెయిల్ తెలుసుకోండి. ఓకేనా?